హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే స్నాక్ ఐటెం పొటాటో బ్రెడ్ ప్యాకెట్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. బాయిల్ చేసుకున్న 2 పొటాటోస్ తీసుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 3 టేబుల్ స్పూన్స్ చిన్న ఉల్లిపాయల తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని 4 సైడ్లను కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని ఒకసారి బాగా గట్టిగా ప్రెజర్ ఇస్తూ రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వైపులా కూడా ఇలా ఫ్లాట్గా అయ్యేటట్టు గట్టిగా ప్రెజర్ ఇస్తూ 2 వైపులా కూడా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొటాటో స్టఫింగ్ అనేది ఇందులో 1.5 స్పూన్ చొప్పున ఈ విధంగా సెట్ చేసి ఇది మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ అంచులన్నవి కొంచెం స్టిక్ అవ్వడం కోసం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూరు కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే మనం ఇది గట్టిగా ప్రెస్ చేసినప్పుడు స్టిక్కీగా అంటుకుని ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో కొంచెం ప్రెస్ చేస్తే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా నీట్గా ఫిట్ అయి ఉంటుంది. ఇదే విధంగా అన్ని బ్రెడ్ పాకెట్స్ని కూడా రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ బ్రెడ్ పాకెట్స్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుని టమోటా కెచప్తో సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై.